హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే రేషన్ పంపిణీ విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించినట్లు సమాచారం వస్తుంది. అయితే ఇప్పటి వరకు వీటిలో కొన్ని అంశాలపై అధికారిక ప్రకటన పూర్తిగా స్పష్టంగా విడుదల కాలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇవ్వబోయే రేషన్కు సంబంధించి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు, రాగులు, గోధుమ పిండి వంటి అదనపు సరుకులు అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అలాగే కొందరు లబ్ధిదారులు రేషన్ బియ్యం లేదా ఇతర సరుకులు తీసుకోవడం బదులుగా నగదు ఎంపికను కోరుకునే అవకాశం కల్పించే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నగదు మొత్తం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్త విధానాలను పరిశీలిస్తున్నాయి. చాలామంది రేషన్ బియ్యాన్ని వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో విక్రయించడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తులో రేషన్ బదులుగా డిజిటల్ వోచర్ లేదా నగదు ఎంపిక వంటి విధానాలను అమలు చేసే అంశంపై పరిశీలన కొనసాగుతుందని సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు డిజిటల్ వోచర్ పంపించి దాన్ని యూపీఐ యాప్ల ద్వారా లేదా రేషన్ దుకాణంలో ఉపయోగించే అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే ఒక నెల రేషన్ తీసుకుని మరో నెల నగదు ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చని సమాచారం వినిపిస్తుంది. మరోవైపు అంత్యోదయ, అన్న యోజన కార్డుదారులకు ప్రస్తుతం అమలులో ఉన్న బియ్యం పంపిణీ విధానంలో కూడా మార్పులు వచ్చే అంశంపై చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇవన్నీ అధికారికంగా అమల్లోకి వచ్చిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు మరియు ప్రకటనలను తప్పకుండా పరిశీలించండి. ఈ అంశంపై ఏదైనా అధికారిక అప్డేట్ విడుదలైతే పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. రేషన్ సరుకులు బదులుగా నగదు ఎంపిక ఇస్తే మీరు ఏది ఎంచుకుంటారు? అలాగే ఈ విధానం అమలు చేస్తే ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.